అమెరికాలోని ఓటాకు చెందిన చిన్నారుల పుస్తక రచయిత్రి కౌరీ రిచెన్స్ తన భర్తకు విషమిచ్చి హత్య చేసిన కేసులో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. భర్త మరణం తర్వాత దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలో వివరిస్తూ ఒక పుస్తకాన్ని రాసి ఆ తర్వాత తానే హంతకురాలిగా తేలడంతో ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు నేపథ్యంలోకి వెళితే 2022 మార్చిలో కౌరీ రిచెన్స్ భర్త ఎరిక్ రిచెన్స్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పడుకునే ముందు కౌరీ తన భర్తకు ఓ వోడ్కా డ్రింక్ ఇచ్చింది. అందులో ప్రాణాంతక పెంటానిల్ అనే డ్రగ్ను కలిపినట్లు టాక్సికాలజీ రిపోర్ట్లో తేలింది. ఎరిక్ శరీరంలో ప్రాణాంతకమైన డోస్ కంటే 5 రెట్లు ఎక్కువ డ్రగ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు వ్యాలంటైన్స్ డే రోజున కూడా ఎరిక్ తిన్న శాండ్విచ్ లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించిందని కోర్టులో రుజువైంది. ఇక భర్త చనిపోయిన ఏడాది తర్వాత ఆర్ యు విత్ మీ అనే పేరుతో కౌరీ ఒక చిన్నారుల కథల పుస్తకాన్ని ప్రచురించింది. తన 3 కొడుకులు తండ్రిని కోల్పోయిన బాధ నుండి ఎలా కోలుకున్నారో వివరిస్తూ స్థానిక టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె విపరీతమైన సానుభూతి పొందింది. అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె ఫోన్ను పరిశీలించగా ఫెంటానిల్ ప్రాణాంతక డోస్ ఎంత, విషం ఇస్తే డెత్ సర్టిఫికేట్లో ఏమని రాస్తారు, ధనవంతుల కోసం విలాసవంతమైన జైళ్లు ఎలా ఉంటాయి వంటి విషయాలను ఆమె గూగుల్లో సెర్చ్ చేసినట్లు ఆధారాలు దొరికాయి. ఇక ఈ కేసులో ఆర్థిక కోణం కూడా ఉంది. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభమని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు. కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పులో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ బీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం. భర్తకు తెలియకుండా అతని పేరు మీద సుమారు $2 మిలియన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుని ఆ డబ్బు కోసమే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో స్పష్టమైంది. అలాగే ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు తేలింది. మార్చి 2026లోనే జ్యూరీ ఆమెను దోషిగా నిర్ధారించగా మే 13న 3rd డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ మ్రాజిక్ తుది తీర్పునిచ్చారు. కౌరీ సమాజానికి చాలా ప్రమాదకరమైన మహిళని పేర్కొంటూ ఆమెకు జీవిత ఖైదు విధించారు. విచారణ సమయంలో ఆమె 3 కుమారులు కూడా తమ తల్లిని చూసి భయపడుతున్నామని, ఆమె బయటకొస్తే తమకు రక్షణ ఉండదని కోర్టుకు తెలపడం గమనార్హం.